బాధ్యత మర్చిపోయారని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విమర్శించారు. జవాబుదారీతనం లేదని, ప్రజా సమస్యను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఏ సమస్యనైనా ప్రజల తరపున మేమే అసెంబ్లీలో మాట్లాడుతున్నామని, అసెంబ్లీ సమావేశాలను అర్థవంతంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అని, చంద్రబాబు పాలన గురించి ప్రజలు గొప్పగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. యూరియా అందలేదని ప్రచారం చేసే వైసీపీ అసెంబ్లీకి వచ్చి చర్చించాలి కదా అని జీవి ఆంజనేయులు వ్యాఖ్యానించారు. జవాబుదారీతనం లేదు. ప్రజా సమస్యల్ని గాలి కుదిలేశారు. ఏ ప్రజా సమస్యలు ఉన్నా అవి మేమే అసెంబ్లీలో మా ఎన్డీఏ ఎమ్మెల్యేలే చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్ని అర్థవంతంగా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. ప్రజల్లో ఎన్డీఏ పాలన గురించి, చంద్రబాబు గారి పాలన గురించి ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే యూరియా డిఏపీలు అందలేదని అసత్య ప్రచారాలు చేసేవాళ్ళు ఏదైనా రావాలా, అసెంబ్లీకి రావాలా, చర్చించాలా. ఏ సమస్యలైనా అసెంబ్లీలో చర్చించడానికి మేము సిద్ధమని చెప్పాము. కావాల్సిన సమయాన్ని కూడా ఇస్తామని చెప్పాము. ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే మాకు కూడా బాగుంటుంది, సభ అర్థవంతంగా ఉంటుంది. జీతాలు తీసుకుంటున్నారు, హౌస్కి రావట్లేదు. ఏమి పద్ధతి, ఏమి న్యాయంగా ఉంది అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలే లేవా? అంటే ప్రజా సమస్యలు వాళ్ళకి పట్టవా? కాబట్టి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మిమ్మల్ని గెలిపించింది దేనికి? ప్రజలు అసెంబ్లీ ఎగ్గొట్టమని, ఖాళీగా తిరగమని, దీనికైనా రోజు